హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు అందరూ? భోగి సంక్రాంతితోటి చాలా బిజీ ఉన్నారు. నాకు కూడా భోగి ముగ్గుతో స్టార్ట్ అయ్యి భోగి పళ్ళతో ఎండ్ అయిందండి. మార్నింగ్ ముగ్గేగానే మా అత్తయ్య మా పాప ఇద్దరు కలిసి గొబ్బెమ్మని పెట్టి దండం పెట్టుకున్నారు. మా పాప ఎప్పుడు ముగ్గు జడుపుదామా అని కూర్చుంది అక్కడ, కానీ మా అత్తయ్య మెల్లిగా తీసుకొచ్చేసింది. భోగి పళ్ళ కోసం నేను ఇలా రెడీ అయ్యాను. ఇది మా సెకండ్ మ్యారేజ్ యానివర్సరీ శారీ అనమాట. పాపకేమో ఈ డ్రెస్ చూసాను, ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ మేము భోగి పళ్ళలో ఏమేమి కలుపుతామంటే బియ్యము, పూలు, మళ్ళీ తర్వాత పాలకాయలు, మనం సకినాల పిండితో చేసుకునే చిన్న చిన్న రౌండ్ పాలకాయలు, రేగ్గాయలు, ఒక 21 రూపీస్ 1 రూపీ కాయిన్స్ వేస్తామండి. చిన్నపిల్లలు అనేసి పూలు ఎక్కువ, మిగిలినవన్నీ తక్కువ వేసాము. మా పాప అయితే చాలా బాగా కూర్చుంది భోగి పళ్ళు మొత్తం పోసేదాకా. అసలు ఎంత ఆగం చేస్తుందో అనుకున్నాం, కానీ మంచిగా పట్టి మంచిగా ఓపించుకుంది అందరితోని. మొత్తం 4 పిల్లలు, మా అక్క వాళ్ళ పిల్లలు ఇద్దరు, మా పిల్లలు ఇద్దరు అనమాట. వాళ్ళు మా అత్తయ్య మామయ్య అండ్ ఇంకా మా బావ వాళ్ళు, మేము అందరం కలిసి. అండ్ ఇంకా మా లైన్లో ఉన్న వాళ్ళని కూడా పిలిచామండి. వాళ్ళు కూడా వచ్చి పోసారు పిల్లలకి భోగిపళ్ళు. ప్రతిసారి అంతే, లైన్లో ఉన్న వాళ్ళందరినీ పిలిచి లాస్ట్కి పసుపు బొట్టిచ్చి వాయినాలు ఇచ్చి పంపిస్తామన్నమాట. ఈసారి కూడా అలానే వచ్చారు. మా అత్తయ్య మామయ్య తర్వాత మా బావ వాళ్ళు వచ్చారు. మా పెద్ద బావ ఇంకో బావ ఇద్దరు పోస్తారనమాట. మా అక్క అందరం ఒకటే దగ్గర ఉండి పండగ చేసుకున్నాం. ఇలా అందరు పోసే వరకు జాగ్రత్తగా కూర్చున్నారు. మా పాప అయితే ఇక మధ్యలో వచ్చిన బియ్యం గింజలన్నీ మింగేస్తుంది మంచిగా కూర్చొని. ఎందుకు సైలెంట్గా ఉందా అనుకుంటున్నా, అందులో ఉన్న రేగు పళ్ళు గింజలు అన్నీ తీసి నోట్లో పెట్టుకొని సప్పరిస్తూ ఉందన్నమాట. పర్లేదు, పిల్లలు అయితే సతాయించకుండా మంచిగా ఓపించుకున్నారండి భోగి పళ్ళు. కానీ ఎండింగ్కి వచ్చేసరికి ఆ పిల్లలకి చికాకు అనిపించింది బాగా. ఒక్కొక్కరు ఒక్కో సైడ్ వెళ్ళిపోయారు. మా బాబాను మా అక్క వాళ్ళ బాబా ఇద్దరు కలిసి కొట్టుకుంటున్నారు. పర్లేదు, మంచిగానే అయిపోయింది. చాలా హ్యాపీగా ఎండింగ్ అయిపోయింది అనమాట. మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళతో ఇలానే ఎంజాయ్ చేశారా? మీరు కూడా భోగి పళ్ళు పోస్తే కామెంట్ చేయండి. అండ్ ఇది ఇంత అయిపోయిన తర్వాత మేము వాయినాలు ఇచ్చి వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత ఏ ఫ్యామిలీకి ఆ ఫ్యామిలీకి అందరం ఫొటోస్ దిగామన్నమాట. మా ఫ్యామిలీ ఒకటి, మా అత్తయ్య వాళ్ళతో మా పాపని ఎత్తుకొని అలా ఎవరికి వాళ్ళం ఫొటోస్ దిగేసాము. మీరు కూడా ఎలా ఎంజాయ్ చేశారో కామెంట్ చేయండి. ఇక్కడున్న మా పిల్లల పేర్లు అయితే పెద్దతని పేరు విహాన్, 3rd స్టాండర్డ్ అనమాట. పాప పేరు శ్రేయాన్వి, మా బాబు పేరు రియాన్ష్, పాప పేరు శ్రీనిక అనమాట. ఇంకా వీళ్ళు ముగ్గురు స్కూల్కి వెళ్ళట్లేదు, ఒక బాబు ఒక్కడే వెళ్తున్నాడు. మా అక్క వాళ్ళ పెద్ద బాబు అనమాట ఆయనే.
ఇలా మేమైతే భోగి జరుపుకున్నామండి. మీరు కూడా ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మా ఫ్యామిలీ మొత్తం అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. ఇగో ఫ్యామిలీ ఫొటోస్ కూడా దిగామన్నమాట. మేము మా ఫ్యామిలీ ఇక్కడ మా అక్క వాళ్ళ మమ్మీ, మా అత్తయ్య అనమాట. మేము నలుగురం, మా అక్క, నేను, మా అత్తయ్య, మా అక్క వాళ్ళ మమ్మీ అనమాట. వీడియో నచ్చితే లైక్ చేసి